ఒక్క క్షణం ఆహాహించుకోండి. ఒక విశాలమైన యుద్ధ భూమిని, యోధులు, రథాలు మాత్రమే కాకుండా మానవ హృదయం కూడా అక్కడ ఉంది. ఇది కురుక్షేత్రం చరిత్రలోనే అత్యంత లోతైన సంభాషణలలో ఒకదానికి వేదిక. ఇక్కడ గొప్ప యోధుడు అర్జునుడు సందేహం మరియు నిరాశతో స్తంభించిపోతాడు. తన సొంత కుటుంబం మరియు గురువులకు వ్యతిరేకంగా యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ తీర సంక్షోభ సమయంలోనే అతని సారేరి, అతని స్నేహితుడు మరియు అతని మార్గదర్శి శ్రీకృష్ణుడు తన దివ్య స్వభావాన్ని వెల్లడిస్తాడు. కృష్ణుడు కేవలం రాజు లేదా వైయూహకట్ కాదు, అతను విశ్వజకానానికి ప్రతీక. జీవితంలోని అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు మార్గదర్శనం చేసే పరమాత్మ. అర్జునుడికి అతను చెప్పిన మాటలు భగవద్గీత లేదా దైవగీతం అనే పవిత్ర గ్రంథంగా మారాయి. ఇది వేల సంవత్సరాలుగా ప్రతిధ్వనిస్తూ తమ వ్యక్తిగత యుద్ధాల చీకటిలో కోల్పోయినట్లు భావించే వారందరికీ వెలుగును అందిస్తుంది. భగవద్గీత కేవలం ఒక పురాతన గ్రంథం మాత్రమే కాదు, ఇది అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక సార్వత్రిక మార్గదర్శి. దీని ప్రాముఖ్యత మానవ అనుభవం యొక్క సారాంశానికి నేరుగా మాట్లాడే సామరస్యంలో ఉంది. ఇది మనమందరం పోరాడే కాలాతీత ప్రశ్నలను పరిష్కరిస్తుంది. నా ఉద్దేశం ఏమిటి? నేను గందరగోళంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి? గందరగోళం మరియు మార్పులతో నిండిన ప్రపంచంలో నేను శాశ్వత శాంతిని ఎక్కడ కనుగొనగలను? కృష్ణుడి బోధనలు దూర ప్రాంత గుహలోని సన్యాసుల కోసం ఉద్దేశించినవి కావు, కానీ మనలాంటి సాధారణ ప్రజల కోసం, రోజువారీ జీవిత యుద్ధ భూమిలో నిమగ్నమైన వారి కోసం. అతను ఒక అచరామక మరియు సులభంగా అర్థమయ్యే తత్వాన్ని అందిస్తాడు. ఇది మన బాధ్యతలను, మన సంబంధాలు మరియు మన అంతర్గత గందరగోళాన్ని దయ మరియు స్పష్టతతో నిర్వహించడానికి సహాయపడుతుంది. అతని దిగ్గజాన నేడు జూన్ 23వ తేదీ 2020 క్యాదూన్ వేల సంవత్సరాల క్రితం వలనే సంబంధితంగా ఉంది. కృష్ణుడి సందేశం యొక్క అందం దాని సార్వత్రికత. అతను ప్రపంచాన్ని త్యజించమని అడగడు, కానీ దానితో మరింత జ్ఞానోదయం పొందని మార్గంలో నిమగ్నమవ్వమని అడుగుతాడు. ఆధ్యాత్మిక విముక్తికి మార్గం మన రోజువారీ విధులకు వేరుగా లేదని, కానీ వాటిలో నేరుగా అల్లుకొని ఉందని అతను చూపిస్తాడు. మీరు పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి అయినా, బిడ్డను పెంచుతున్న తల్లిదండ్రులు అయినా, మీ కళాఖండాన్ని సృష్టిస్తున్న కళాకారుడు అయినా, లేదా మీ డెస్క్ లో ఉన్న ఉద్యోగి అయినా, గీత్ సూత్రాలు వర్తిస్తాయి. ఇది స్పష్టమైన మనసుతో మరియు స్పరమైన హృదయంతో పెద్ద మరియు చిన్న న్యాయాలు తీసుకోవడానికి ఒక మార్గదర్శి. అందించబడిన జిత్తానన్ మన భుజంపై ఒక సున్నితమైన చేయి, మనలో ఇప్పటికే నివసించే బల్ మరియు దైవత్వాన్ని గుర్తు చేసే ఒక కోదార్పు వాయిస్. అది మేల్కోలబట్టడానికి వేచి ఉంది. కృష్ణుడి మార్గదర్శకత్వం అర్జునుడి తక్షణ దుఃఖాన్ని పరిష్కరించడం ద్వారా ప్రారంభమవుతుంది, కానీ అది త్వరగా మానవ ఉనికి యొక్క మొత్తం పరిధిని కలుపుకోవడానికి విస్తరిస్తుంది. అతను ఆత్మ యొక్క స్వభావాన్ని, కర్మ యొక్క నియమాలను, కర్మ మరియు దాంతో అనుసంధానించడానికి ఒకరు తీసుకోవలసిన వివిధ మార్గాలను వివరిస్తాడు. అతని బోధనలు కర్మ, భక్తి మరియు జ్ఞాన యొక్క ఒక అందమైన సంశ్లేషణ సత్యాన్ని కనుగొనడానికి ఒక కపరిణమైన మార్గం లేదని చూపిస్తుంది. బదులుగా అతను మన సహజ స్వభావాన్ని మరియు పరిష్కృతులను మన ఆధ్యాత్మిక వృద్ధికి సాధనాలుగా ఉపయోగించి మన స్వంత ప్రత్యేక మార్గాన్ని కనుగొనమని ఆహ్వానిస్తాడు. గీత అనేది మన జీవితాలను ఆందోళనకరమైన ప్రతిచర్య శ్రేణి నుండి ఉద్దేశ్యం, ప్రేమ మరియు అంత్యస్వేచ్ఛ యొక్క స్పృహతో కూడిన ప్రయాణంగా మార్చడానికి ఒక ఆహ్వానం. సంచయించే అర్జునుడికి కృష్ణుడు అందించిన అత్యంత శక్తివంతమైన సందేశాలలో ఒకటి నిష్కామ కర్మ లేదా ఫలితాలపై లేకుండా కం చేయడం. మనందరికీ ఒక నిర్దిష్ట కర్తవ్యం, ఒక ధర్మం ఉందని అతను వివరిస్తాడు. అది మనం చేయవలసింది. అర్జునుడు ఒక యోధుడిగా ధర్మాన్ని రక్షించడానికి పోరాడాల్సిన కర్తవ్యం ఉంది. అదేవిధంగా మనలో ప్రక్కరికి కుటుంబ సభ్యుడిగా, వృత్తిపరంగా, పారుడిగా పాత్రలు మరియు బాధ్యతలు ఉన్నాయి. కృష్ణుడి ఆదేశం సరళమైనది కానీ లోతైనది. మీ శక్తిని మొత్తం, మీ కట్యాన్ని మీ సామర్థ్యం మేరకు చిత్తశుద్ధితో మరియు త్రేష్కతతో నిర్వహించడంపై కేంద్రీకరించండి. విజయం లేదా వైఫల్యం, ప్రశంసలు లేదా విమర్శల గురించి చింతలతో మీ మనస్సును ఆక్రమించనివ్వద్దు. నిజమైన సంతృప్తి కామలోనే ఉంది, అది హరించినా ఫలించపోయినా కాదు. ఈ సూత్రం మన ఆధునిక ఫలితాల ఆధారిత ప్రపంచంలో అద్భుతంగా విముక్తినిస్తుంది. ఒక పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి గురించి ఆలోచించండి. సాధారణ విధానం తుది గ్రేడ్ గురించి ఆందోళనతో నిండి ఉండటం. కృష్ణుడు విద్యార్థికి వారి దృష్టిని పూర్తిగా అధ్యయనం చేసే చర్చకు మార్చమని సలహా ఇస్తాడు. అభ్యాస ప్రక్రియలో మునిగిపోండి, కాళ్లను లోతుగా అర్థం చేసుకోండి మరియు నిజాయితీగా కృషి చేయండి. గ్రేడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మరియు అది మీ నియంత్రణకు మించినది.
ఆ ఫలితం నుండి వీడిపోవడం ద్వారా మీరు పక్షవాతం కలిగించే భయం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకుంటారు మరియు మీ అధ్యయన కర్తవ్యాన్ని ప్రశాంతమైన మరియు ఏకాగ్రతతో కూడిన మనసుతో నిర్వహించగలుగుతారు. ఇది సరైన కర్మ యొక్క కర్విషత్తుకు బానిస్ కాకుండా మీ అత్యుత్తమైన దాన్ని ఇవ్వడం. కృష్ణుడు మరింత వివరిస్తూ నిష్క్రియాత్మకత ఒక ఎంపిక కాదని, అర్జునుడు మోడరేట్ చేయాలని ఉన్నట్లుగా కర్మ చేయకుండా నిరాకరించడం కూడా దాని స్వంత పరిణామాలతో కూడిన ఒక రకమైన కర్మ. జీవితం నిరంతరం మనకు ఎంపికలు మరియు పరిస్థితులను అందిస్తుంది. అవి మన భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తాయి. సరైన ఉద్దేశ్యంతో కర్మ చేయడం కీలకం. మీరు అహం, దురాశ లేదా భయం నుండి కర్మ చేస్తున్నారా, లేదా అది సరైన పని కాబట్టి మీ నిర్దేశిత కర్తవ్యం కాబట్టి కర్మ చేస్తున్నారా? మనం మన పనులను ఒక సమర్పణగా స్వారపూరిత ఎజెండా లేకుండా చేసినప్పుడు మన పని ఒక ఆరాధన రూపంగా మారుతుంది. ఒక రోగికి పూర్తి అంకితభావంతో చికిత్స చేసే డాక్టర్ కేవలం రుసుము కోసం కాకుండా నయం చేయాలనే కర్తవ్యం నుండి నిష్కామ కర్మను ఆచరిస్తున్నాడు. అంతిమంగా ఈ మనస్తత్వంతో మీ కర్తవ్యాన్ని స్వీకరించడం జీవితంపై మీ మొత్తం దృక్పథాన్ని మారుస్తుంది. పనులు ఇక భారం కావు. వృత్తిపరమైన పనులు ఇక కేవలం జీతం సంపాదించడానికి ఒక మార్గం కాదు. ప్రతి కర్మ ఆధ్యాత్మిక అభ్యాసం మరియు అంతర్గత వృద్ధికి ఒక అవకాశంగా మారుతుంది. మీ కర్మలను ఉన్నత ప్రయోజనానికి అంకితం చేయడం ద్వారా మరియు ఫలితాన్ని నియంత్రించాలనే అబ్సెసివ్ అవసరాన్ని వదిలివేయడం ద్వారా మీరు ఒక ప్రత్యేక రకమైన స్వేచ్ఛను కనుగొంటారు. మీరు ఇక బాహ్య ధృవీకరణ ద్వారా నిర్దేశించబడిన భావోద్వేగ రోలర్ కోస్టర్లో ఉండరు. బదులుగా మీరు మీ స్వంత ప్రయత్నం యొక్క సమగ్రతలో స్కర్హత్వం మరియు సంతృప్తిని కనుగొంటారు. మీ కర్మ ఫలితాలకు బానిస్ కాకుండా మీ కర్మలకు యజమాని అవుతారు. కర్మ మార్గం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ భక్తి ద్వారా అది అనంతంగా సులభతరం అవుతుందని కృష్ణుడు వెల్లడిస్తాడు. అతను తనను తాను కేవలం ఒక జకానవంతుడైన గురువుగా కాకుండా అంత్య ఆశ్రయంగా మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రేమ గల దివ్య ఉనికిగా ప్రదర్శిస్తాడు. అన్ని కర్మలను తనకు అంకితం చేయడం ద్వారా, తన గురించి ఆలోచించడం ద్వారా మరియు ఫలితాలను తన సంకల్పానికి అప్పగించడం ద్వారా జీవిత భారం తేలికపడుతుందని అతను అర్జునుడికి చెబుతాడు. ఈ గుడ్డి విశ్వాసం కోసం పిలుపు కాదు, కానీ ఉన్న శక్తిపై లోతైన ప్రేంగల నమ్మకం కోసం. మన పోరాటాలలో మనం ఒంటరిగా లేమని మరియు మద్దతు మరియు మార్గదర్శకత్వం కోసం మనం ఆధారపడగల ఒక విస్తోమేత్సు ఉందని గుర్తించడం గురించి ఇది. మన దైనందిన జీవితంలో ఈ భక్తి మార్గాన్ని సాధారణ మార్గాల్లో ఆచరించవచ్చు. దీనికి విస్తృతమైన ఆచారాలు లేదా వేడుకలు అవసరం లేదు. ఇది కొత్త క్షణంతో మీ రోజును ప్రారంభించడం, మీ పనిని ప్రార్థనగా అర్పించడం లేదా మీరు సంభాషించే వ్యక్తులలో దైవత్వాన్ని చూడటం వంటి సాధారణ విషయాలు కావచ్చు. మీరు పనిలో ఒక కష్టమైన నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడు మీ ఉన్న శక్తి నుండి స్పష్టత మరియు బలం కోసం నిశ్శబ్దంగా అడగడానికి ఒక క్షణం తీసుకోవచ్చు. మీరు మీ కుటుంబం కోసం భోజనం వండినప్పుడు మీరు దానిని ప్రేమతో ఒక సమర్పణగా చేయొచ్చు. మీ దైనందిన జీవితాన్ని ఒక దివ్య మూలానికి అనుసంధానించే ఈ స్పృహతో కూడిన చర్య మీరు చేసే ప్రతిదానిని పవిత్రత మరియు ఉద్దేశంతో నింపుతుంది. ఈ సందర్భంలో శరణాక్తి అంటే వదిలివేయడం లేదా నిష్క్రియం కావడం కాదు. ఇది ఓ చురుకైన మరియు ధైర్యవంతమైన నమ్మకం. మన నియంత్రణలో ఉన్నది ఏమిటి మరియు ఇది ఏమిటి అని అర్థం చేసుకునే జిగానం ఇది. మనం మన ప్రయత్నాలను, మన ఉద్దేశాలను మరియు మన వైఖరిని నియంత్రిస్తాము. మనం తుది ఫలితాన్ని, ఇతరుల చర్యలు లేదా జీవిత సంఘటనల గొప్ప ఆవిష్కరణను నియంత్రించలేము. శరణాగతి అంటే పూర్తి నిబద్ధతతో మన వంతు కృషి చేయడం మరియు ఆపై ఫలితాలను దయతో అంగీకరించడం. అవి మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక పెద్ద ప్రణాళికలో భాగమని విశ్వసించడం. ఈ నమ్మకం మన జీవితంలోని ప్రతి ఒక్క వేరియబుల్ను నిర్వహించడానికి మనం మనపై పెట్టుకునే అపారమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. భక్తి మార్గంలో నడిచే వారికి అతను లౌకికోనికి యొక్క మహాసముద్రం నుండి వారిని రక్షకుడిగా మారతాడని కృష్ణుడు వాగ్దానం చేస్తాడు. ఇది ఒక లోతైన హామీ. దీని అర్థం మీరు దైవంతో సంబంధాన్ని పెంచుకున్నప్పుడు బాహ్య పరిస్థితుల ద్వారా సులభంగా కదిలించబడిన అంతర్గత బలాన్ని మీరు పొందుతారు. ఈ మార్గంలో నమ్మకం ఉన్న వ్యాపారవేత్త మార్కెట్ హెచ్చుతగలను మరింత ప్రశాంతంగా ఎదుర్కోగలడు. తల్లిదండ్రులు పిల్లలను పెంచే సవాళ్లను మరింత సహనంతో మరియు ప్రేమతో ఎదుర్కోగలరు. భక్తి హృదయాన్ని నిశ్శబ్ద విశ్వాసంతో మరియు సంరక్షించబడుతున్నట్లు అచంచలమైన భావనతో నింపుతుంది. భయాన్ని విశ్వాసంగా మరియు ఆందోళనను లోతైన స్కరమైన ప్రేయంగా మారుస్తుంది. కృష్ణుడి బోధనల అంతిమ లక్ష్యం మనల్ని శాంతి లేదా అంతర్గత శాంతి వైపు నడిపించడం.
ఇది మనం కోరుకున్నది పొందడం ద్వారా వచ్చే తాత్కాలిక ఆనందం కాదు, కానీ బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఉండే లోతైన స్థిరమైన ప్రశాంతత సప్పితి. ఈ శాంతి మన నిజమైన మన ఆత్మ యొక్క స్వభావం అని కృష్ణుడు వివరిస్తాడు. మనం దానిని నిరంతరం అనుభవించపోవడానికి కారణం మన మనసు ఎల్లప్పుడూ అశాంతిగా ఉండటం, మన ఇంద్రియాల కోరికలు మరియు విముక్తల ద్వారా వేల్వేల్ దిశలలో లాగ్బడటం. అతను అస్థిరమైన మనస్సును తుఫాను ద్వారా విసిరివేయబడిన పడవతో పోలుస్తాడు. పూర్తిగా పరిష్కృతుల గాలికి దయతో ఉంటుంది. ఈ శాంతిని కనుగొనడానికి కృష్ణుడు మన స్వంత మనస్సులకు మరియు ఇంద్రియాలకు యజమాని కావాలని సలహా ఇస్తాడు. ఇందులో ధ్యానం మరియు స్వీయ విచారణ అభ్యాసం ఉంటుంది. క్రమం తప్పకుండా మౌనంగా కూర్చుని మన ఆలోచనలను తీర్పు లేకుండా గమనించడం ద్వారా మనకు పరిశీలకుడు మరియు మానసిక గందరగోళం మధ్య ఒక స్పలాన్ని సృష్టించడం ప్రారంభిస్తాము. మన ఆలోచనలు లేదా మన భావోద్వేగాలు కాదని గ్రహిస్తాము. అవి కేవలం మన అవగాహన ద్వారా వెరుతున్న సంపెట్టనలు. ఈ అభ్యాసం మనస్సు యొక్క హలకకల్లోలమైన జలాలను ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. దాని కింద ఎల్లప్పుడూ ఉండే నిశ్చత బయటపడటానికి అనుమతిస్తుంది. ఇది ఒక గ్లాసులోని బురద నీటిని స్పష్టంగా మారే వరకు స్కరపట్టానికి అనుమతించడం లాంటిది. ఈ అంతర్గత పని మనం ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తామో దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రశాంతమైన మనస్సు ఉన్న వ్యక్తి జీవితంలోని అనివార్యమైన ఎత్తుపల్లాలను దయతో నిర్వహించగలడు. విమర్శను ఎదుర్కొంటున్నప్పుడు వారు వెంటనే కోపంతో లేదా రక్షణతో స్పందించరు. నష్టాన్ని అనుభవించినప్పుడు వారు పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా దుర్జించగలరు. ఏ అంతర్గత సమతులిత స్థితిని కృష్ణుడు స్కతప్రజుడుగా లేదా జపాన్లో స్కరపడిన వ్యక్తిగా వర్ణించాడు. అలాంటి వ్యక్తి అనుబంధం, భయం మరియు కోపం నుండి విముక్తి పొందుతాడు. వారు క్షణికమైన ఆనందాన్ని కనుగొన్నారు, కానీ వారి స్వంత అంతర్గతోనికి యొక్క పరిమిత సంతృప్తిలో శాశ్వతమైన దానికి వారి అనుసంధానంలో ఆనందాన్ని కనుగొంటారు. అంతిమంగా భగవద్గీత మానవారి అందరికీ ఆశాజనకమైన మరియు శక్తివంతమైన సందేశం. ఈ లోతైన శాంతి మరియు స్వేచ్ఛ స్థితి కొద్ది మందికి మాత్రమే కేటాయించబడిన దూరపు కల్ కాదని కృష్ణుడు మనకు గుర్తు చేస్తాడు. ఇది మన జన్మ హక్కు. ఏ కాలాతీత పావహాను నిస్సంగత్వంతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం, భక్తితో నిండిన హృదయాన్ని పెంపొందించడం మరియు మన స్వంత మనస్సును నియంత్రించడం ద్వారా మనం జీవిత యుద్ధ భూమిని విధికి బాధితులుగా కాకుండా మన స్వంత అంతర్గత వాస్తవికను స్ఫూర్తితో సృష్టించేవారిగా నడిపించవచ్చు. అతని మార్గదర్శకత్వం మనం బయట వెతుకుతున్న అన్ని ఆనందం, బలం మరియు శాంతి మూలం ఇప్పటికే మనలోనే ఉందని కనుగొనబడటానికి వేచి ఉందని సున్నితమైన కానీ దీచోమాన గుర్తు చేస్తుంది.